మీ పేరు బ్రో? నా పేరు అభిలాష్ అన్న, నేను ఎన్ఎస్ఏ యాక్టివ్ మెంబర్ని ఇక్కడ. ఎన్ఎస్ఏ ఓకే, ఏం చేస్తుంటావు? ఇక్కడనే స్టడీ? ఇక్కడనే స్టడీ అన్న. ఓకే, కేటీఆర్ అరెస్ట్ విషయం బయట బాగా చర్చగా మారింది కదా, ఏమనుకుంటా ఉన్నారు? కేటీఆర్ అరెస్ట్ కావాలనుకుంటా ఉన్నారా? అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ కావాలనుకుంటామన్న. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా తప్పు చేసిన ఎవరైనా అరెస్ట్ కావాలి. మామూలుగా అంటే నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం ఫార్ములా ఈ రేస్ కేసు. అంటే ఆయన ఒక 50-55 కోట్లు ఏదో ఆయన ఇంట్లో సొమ్ము అన్నట్టుగా, ఆయన అయ్యగారు సంపాదించిన జాగిర్ అన్నట్టుగా ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని అడ్డంగా ఏదో నా ఇంట్లో సొమ్ము అన్నట్టు రాసిచ్చినట్టు రాసిస్తే ఈ అవినీతి సొమ్ముకు ఎవరు కారకులు? ఈ ప్రజా సొమ్ముకి ఎవరు కారకులు? ఇట్లా మనకు తెలిసింది 50-55 కోట్లు ఉన్నాయి. ఇట్లా ఇంకా ఎన్ని చేసారు? ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటే 600 కోట్లు పోయే ప్రమాదం ఉందని కూడా నిన్న మనం అసెంబ్లీలో చెప్పడం చాలా స్పష్టంగా చూసినాం. కాబట్టి ఇలాంటి సందర్భాలల్లో అంటే ఇలాంటి తప్పు చేసిన ఎవరైనా సరే, కేటీఆరా, ఇంకోరా, కాంగ్రెస్ పార్టీ మెంబరా, ఇంకోరా, పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ఈ ప్రజా సొమ్ముని, ఈ పేద ప్రజల పన్నులతోటి వచ్చిన ఏ సొమ్మునైనా తప్పు చేసి దాన్ని అవినీతిగా వాడిన ఏ ఒక్కరికైనా శిక్ష పడాల్సిందే, జైలుకు పోవాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ శిక్ష వేసే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డికి అంత దమ్ము ఉంది అనుకుంటారా? రేవంత్ రెడ్డి దమ్ము గురించి మాట్లాడుకోవడం మంచిదన్న. రేవంత్ రెడ్డి దమ్ము ఏందో ఈ తెలంగాణ ప్రజలు చూసిరు. ఒక నల్లమల్ల అడవుల నుంచి వచ్చి 2006 నుంచి 2023 వరకు ఈ 16-17 ఏళ్ళ పోరాటంలో ద స్పాన్ ఆఫ్ 13 to 15 ఇయర్స్ అతడు సీఎంగా ఎదిగిండు. అంటే ఒక ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇది ఒక అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన. అంతకంటే ముందు రాజకీయాలు ఎవరు లేరు. నేనైతే ఈ తెలంగాణలో ఆయన కంటే ఎక్కువ దమ్ముందని ఏ రాజకీయ నాయకుడు ఉందని నేను అనుకోవట్లేదు. ఆయన దమ్మేందో తెలంగాణ ప్రజలు చూసారు. ఈ వచ్చి అల్లరి చిల్లర మాటలు మాట్లాడే కేటీఆర్కి ఆయన దమ్ము గురించి మాట్లాడే అవసరం లేదు. భయపడి ఇంట్లో పడిన కేసీఆర్కి అంతకంటే అర్హత లేదు. ఈరోజు కేసీఆర్ గజ్వేల్ ప్రజలు గెలిపించారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎల్ఓపిగా ఆయనకు ఒక సీట్ ఉంది. ఇలా ఆయనకు అసెంబ్లీకి రావడానికి మొక్కలు లేదు. అంటే ఈ ప్రజల పక్షాన పోరాటం లేదు. అధికారం లేకపోతే వాళ్ళు బతకలేని సిచ్యువేషన్లో వాళ్ళురు. అందుకే లేనిపోయిన అబండాలు వేసి ఏదో చేద్దాం, ఏదో అవుతుందన్న భ్రమలో వాళ్ళురు. కాకపోతే నేను మీ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఈ ప్రజల సొమ్ముని, ఈ అవినీతి సొమ్ముని ఎవరు దుర్వినియోగం చేసినా, ఈ ప్రజల సొమ్ముని ఎవరు దుర్వినియోగం చేసినా వాళ్ళు అరెస్ట్ కావాల్సిందే, జైలుకు పోవాల్సిందే, చిప్పకూడు తినాల్సిందే. ఓకే, ఫైనల్గా కేటీఆర్ అరెస్ట్ను స్వాగతిస్తావా, వ్యతిరేకిస్తావా? 100% స్వాగతిస్తామన్నా, స్వాగతిస్తాం.